హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి పచ్చడి అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా తినొచ్చండి. ఇప్పుడైతే మన కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకుని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి, కరివేపాకు తీసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోతే ఇలా కొబ్బరి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, అలాగే మినప్పప్పు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి వేయించాలండి. తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనకి పచ్చడికి కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకోవాలి. నేనైతే ఒక 6 నుంచి 8 ఎండుమిర్చి వరకు తీసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలపాలి. పసుపు జస్ట్ ఒక నిమిషం పాటు వేయించాలండి. ఇప్పుడైతే మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది. పోపు అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడికి. ఇది చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఇలా కొబ్బరికాయ ఉంటే కొబ్బరి పచ్చడి చేసేస్తే ఈ యొక్క పచ్చడితో అన్నం మొత్తం కూడా తినేయచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి ముక్కలు తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మనం ముందుగా పోపు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. చల్లారిపోయాక వేసుకోవాలండి. పోపు కూడా నేను మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడైతే మనం ఇది మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసాను. ఈ కొబ్బరి పచ్చడి మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఆడుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంక అదిరిపోతుంది టేస్ట్. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసానండి. మనం ఇలా బరకగా ఆడుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. కొబ్బరి పచ్చడి అంతా కూడా తీసేసానండి బాక్స్లోకి. నేను ఇంట్లో ఎక్కువగా కొబ్బరి పచ్చడి అయితే చేస్తూ ఉంటాను. కొబ్బరికాయ ఉన్నప్పుడు ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలండి. మీరు కావాలంటే ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. దీన్ని మనం కొబ్బరి పచ్చడిలోకి షిఫ్ట్ చేసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంతో సూపర్గా ఉంటుందండి. అలాగే మనం ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి కూడా ఇది కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పచ్చడి వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. మనకైతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.